So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. విషయం ఏంటంటే లవ్ జిహాద్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా వీడియోస్ బయటపడ్డాయి. తెలుగు అమ్మాయిలు లవ్ జిహాద్ కి గురయ్యే చాలా వీడియోస్ బయటపడ్డాయి. ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ చూపిస్తా. తీసుకోకుండా నన్ను ముస్లింలో కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత లవ్ జిహాద్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా చేస్తారు అది చెప్తా. అండ్ తర్వాత మన అమ్మాయిలు ఎవరైతున్నారు, వెదర్ ఇట్స్ క్రిస్టియన్స్ ఆర్ హిందూస్, వాళ్ళు లవ్ జిహాద్ కి ఎలా గురవుతారు అది కూడా చెప్తా. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ఒక క్లియర్ కట్ డిస్క్లైమర్ ఇస్తున్నా, ఇది ఏ రిలీజియన్ మీద హేటెడ్ స్ప్రెడ్ చేయడానికి కాదు, ఉన్న మాటలే ఆల్రెడీ హిస్టరీలో అయిన థింగ్సే యాక్చువల్ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చే మాట్లాడతా. ఓకే, అండ్ ఈ వీడియోలో ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమిస్ట్. ఓకే, విదట్స్ ఇస్లాం, క్రిస్టియానిటీ, ఎవరైనా సరే ఓకే, ఎక్స్ట్రీమిస్ట్ల గురించి మాట్లాడతా. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడు, కుదిరినంత వరకు షేర్ చేయి, సో దట్ పీపుల్ ఎస్పెషల్లీ ఎవరైతే మన ఫాదర్ జనరేషన్ ఉన్నారో ఓకే, ఆ జనరేషన్ పీపుల్ గెట్ అవేర్, వాళ్ళ డాటర్స్ ని కాపాడుకునేది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. విషయం ఏంటంటే రీసెంట్లీ ఒక ముస్లిం అమ్మాయి అనమాట, ఐ మీన్ ఆ పాకిస్తానీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకుని కొన్ని ఇయర్స్ అయిపోయింది కానీ ఆ పిల్లకి తెలియదంట ఆ అబ్బాయి పాకిస్తానీ అని. రీసెంట్ గా తెలిసిందంట. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వాడి నుంచి సపరేట్ అయిపోయి బయటకు వచ్చేసింది, పెద్ద లొల్లు అయింది. వీడియో వేసి చూడు. ఇది రియలైజేషన్. ఇప్పుడు విషయం ఏంటంటే అన్ని ఇయర్స్ వాడు ఎట్లా మేనేజ్ చేసిండు తెలియనీయకుండా అంటే వాళ్ళు ఎంత వెల్ ట్రైన్ ఉంటారో ఆలోచించు. అండ్ ఈ ఒక్క హిందూ అమ్మాయి కాదు, ఇంకో లేడీ కూడా ఉందన్నమాట, పింక్ డ్రెస్ లేడీ రీసెంట్. సో ఈ అమ్మాయి కూడా చెప్తే వినకుండా జిహాదీ ఉన్న దగ్గర పోయింది. లైక్ 3 years బ్యాక్ ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేశాను. ఓకే, ముస్లిం అని పేరు వస్తే అందరు ముస్లిమ్స్ అయితే జస్ట్ జిహాదీ అంట. ఓకే, ఈ అమ్మాయి కూడా తన యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఈ లవ్ జిహాద్ అవుతుంది అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా తను మాటలు నమ్మి నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఆ జిహాదీ గారి దగ్గర పోయింది, తీసుకోకుండా నన్ను ముస్లింలో కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాడు మంచి మంచి ఆశలు చూపెట్టినంటే ఆశలు చూపెట్టిన తర్వాత పెళ్ళైన విత్ ఇన్ 1 month కే టార్చర్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. ఇది రియలైజేషన్. ఆమె రిలీజన్ తిట్టడము, ఆమెను అవమానపరచడము, ఆమెను కన్వర్ట్ చేసి మ్యారేజ్ చేసుకోవడము, ఈ పనులన్నీ అయినాయి. ఇప్పుడు ఈమె ఎక్స్పీరియన్స్ అయి వచ్చింది, కానీ ఎక్స్పీరియన్స్ కాకుండా కొంతమంది ఇంకా అదే జిహాదీ ట్రాప్ లో పడుతున్నారు. ఆ వీడియో వేస్తా చూడు. సో ఈ అమ్మాయి రీసెంట్ ఇది కూడా జస్ట్ హిందూవే, గుడ్డిగా వాడితో ప్రేమలో పడిపోయి వాడితో మ్యారేజ్ చేసుకొని రెడీ అవుతుంది. ఇది బిఫోర్ పిక్చర్ అన్నమాట. ఇందాక ఆఫ్టర్ జిహాదీ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ క్లిప్ చూసినాం. ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. ఆ లేడీది ఇది బిఫోర్ అన్నమాట. బిఫోర్ ఇట్ ఉంటారు, మేము ఎవ్వరు అయ్యకినాం, మాకన్నా ఎక్కువ తెలుసా మా వాడి గురించి, మేరా అబ్దుల్లా అలాగే అంటారు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకు. ఎక్స్పీరియన్స్ అయినాక ఇట్లా మాట్లాడు. ఇది రియలైజేషన్. ఇంతెందుకు, ఇవి నార్మల్ పీపుల్ తో అయినవిరా. ఓకే, ఈ లవ్ జిహాద్ కి ట్రాప్ అయిన వాళ్ళు కర్ణాటక లీడర్, ఓకే, కాంగ్రెస్ పార్టీ లీడర్, ఐ గెస్ లెఫ్టిస్ట్ పార్టీ లీడర్ అయిన. ఓకే, ఆయన డాటర్ తో ఖుద్ లవ్ జిహాద్ అయింది. He also added that he was forcing Neha to convert to his religion. అలా డాటర్ లవ్ కు ఒప్పుకోలేదని చెప్పేసి నడి రోడ్ లో ఓపెన్ గా మర్డర్ చేసిన వాడు. And her killing is a part of love jihad. తర్వాత వాడు మొర్రో అని మొత్తుకున్నాడు లీడర్, అరే నా బిడ్డతో ఇట్లా అయింది, ఎవరన్నా మాట్లాడడం రా, నా హెల్ప్ చేయండి రా అంటే ఎవడు హెల్ప్ చేయలేడు, ఎవడు మాట్లాడలేడు. అండ్ కేరళలో సిపిఐఎం లీడర్, ఒకప్పుడైనా లవ్ జిహాద్ ఉండేనే ఉండదు, అంత ఫేక్ ప్రాపగండా అన్నాడు, కానీ ఆయన డాటర్ తోనే లవ్ జిహాద్ అయ్యి ఇప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నాడు. అండ్ కర్ణాటక మినిస్టర్ ది ఒక బాధాకరమైన విషయం ఏం తెలుసా, ఆయన బిడ్డతో లవ్ జిహాద్ అయిందని చెప్పి అందరికి తెలుసు, ఆయన పార్టీ లీడర్లకు, ఆయనతో పనిచేసే లీడర్లకు అందరికి తెలుసు, కానీ ఎవడు ఆపోజిట్ మాట్లాడలేడు. ఎందుకో అది ఫ్యూచర్ లో చెప్తా. సో ఇప్పుడు ప్రజెంట్ గా ఈ జిహాద్, ఈ లవ్ జిహాద్ కి గురైన కొంతమంది ఎక్స్పీరియన్స్ లో చూపించిన తెలుగు అమ్మాయిలది. అండ్ పెద్ద పెద్ద మినిస్టర్లు అయినా సరే, లీడర్లు అయినా సరే, అలా బిడ్డలు లవ్ జిహాద్ కి గురవుతే కాపాడుకోలేకపోయారు, అవి కూడా చూపెట్టినాం. ఇప్పుడు లవ్ జిహాద్ అసలు చేస్తారు ఎందుకు, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ నేను 2 things మాట్లాడతా. దేని మీద అంటే క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం మీద. ఎస్, ఈ రెండింటి మీద మాట్లాడతా. ఎందుకంటే మీరు ఓవరాల్ వరల్డ్ లో పాస్ట్ హిస్టరీ నుంచి ఇప్పుడు వరకు తీసుకున్నా సరే ఓకే, ఈ 2 రిలీజన్స్ ఆ టైం నుంచి ఈ టైం వరకు పక్క కంట్రీని డామినేట్ చేయాలి, పక్క రిలీజన్ ని డామినేట్ చేయాలి. ఎట్లంటే వీళ్ళు ఒక హంట్ మీద ఉంటారు అన్నమాట, మా రిలీజన్ స్ప్రెడ్ చేయాలంటే మా రిలీజన్ స్ప్రెడ్ చేయాలని. రెండు, క్రిస్టియానిటీ, ఇస్లాం. మీరు ఒప్పుకోకపోయినా వాళ్ళ దాంట్లో ఉంటాయి, వాళ్ళ దాంట్లో రాసి ఉంటుంది. ఇప్పుడు చూసేటోను నువ్వు క్రిస్టియన్ అయినా, ఇస్లాం ఫాలోవర్ అయినా, మీ దాంట్లో రాసి ఉంటుంది. క్రిస్టియన్స్ క్రిస్టియానిటీ
క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయాలి మా క్రిస్టియానిటీ అని చెప్పేసి కొన్ని దేశాలు నాశనం చేసేసారు. కొన్ని వేల పురాతనమైన సివిలైజేషన్ నాశనం అయిపోయినాయి. ఎంతమంది ఎంత తిట్టుకుంటారో తెలుసా? బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటిష్. అంత ఘోరంగా కన్వర్షన్స్ చేసేవాళ్ళు, రూలింగ్ కోసం వచ్చేవాళ్ళు, కంట్రీని నాశనం చేయడానికైనా రెడీ అయిపోయేటోళ్ళు. బట్ క్రిస్టియానిటీ ఫాలో కావాలి అంటుండే. అట్లాంటి టైప్ క్రిస్టియానిటీలో రాసి ఉంటది ఏమని, పోయి ప్రచారం చెప్పు, దేవుని మాటలు స్ప్రెడ్ చేయి అని చెప్పేసి. ఇస్లాం కూడా ఉంటది, వాళ్ళ డ్యూటీ, ఇట్స్ ఏ డ్యూటీ ఆఫ్ అన్ ముస్లిం పర్సన్ టు ప్రీచ్ అబౌట్ ఇస్లాం నాన్ ముస్లిం. ప్రీచ్ చేయాలి, వాడిని కన్వర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ డ్యూటీ దాంట్లో రాసి ఉంటుంది. మీరు ఒప్పుకోకపోయినా చాలా ఇస్లామిక్ స్క్రిప్చర్స్ లో రాసి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రిలీజియన్స్, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఓకే, ఈ రెండు వే ఆఫ్ కన్వర్టింగ్ పీపుల్ డిఫరెంట్ అనమాట. క్రిస్టియానిటీ ఏంటంటే స్మూత్ వేలో బ్రైబ్ చేయడము, ఆశలు చూపెట్టడము, పైసలు ఇస్తా అనడము, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ పోదు అని చెప్పి మెప్పించడము. ఇక బ్రైబ్ చేస్తా అంటే ఎవడైనా సరే బేసిక్ గా ఇప్పుడు ఇండియాలో చూస్తున్నాం కన్వర్షన్స్ ఎందుకంత నడుస్తున్నాయి. పైసలు ఇస్తాం రాబోయ్, బియ్యం సంచులు ఇస్తాం రాబోయ్, కన్వర్ట్ అయిపోండి రా అంటే జస్ట్ లోవర్ క్యాస్ట్ వాళ్ళే కాదు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా చాలా మంది కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి పొజిషన్స్ ఇస్తాము, మా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మీకు మంచి మంచి ఆస్తులు ఇస్తామంటే ఆంధ్రాలో పెద్ద పెద్దలు కూడా కన్వర్ట్ అయ్యారు. పెద్ద కులం వాళ్ళు కూడా, చిన్న కులం వాళ్ళే కాదు. ఎందుకు కన్వర్ట్ అయ్యారు అంటే బ్రైబింగ్, ఆశలు చూపెట్టడం, అమ్ముడు పోతారు బేసిక్ గా. ఇది స్మూత్ వే ఆఫ్ కన్వర్టింగ్ పీపుల్. క్రిస్టియానిటీ ఫాలో అయ్యేది. ఇప్పుడు ఇస్లాం ఫాలో అయ్యేది చూసాం. ఇస్లాం ఫాలో అయ్యేది నమ్మినా నమ్మకపోయినా దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ మెన్షన్ ఇన్ ఇస్లాం. ఓకే, ఎవరైతే ఇస్లాం ఫాలో అవ్వారో వాళ్ళకి ఫస్ట్ మంచిగా ప్రీచ్ చేయి, వాళ్ళని అడుగు కన్వర్ట్ గా మన ఇస్లాంలకి. కన్వర్ట్ అవ్వలేరు అంటే వాళ్ళ మీద ట్యాక్స్ పెట్టు, వాళ్ళు భరించలేనంత ట్యాక్స్ పెట్టు, అయినా సరే కన్వర్ట్ కాలేరు అంటే సంపై. ఈ థింగ్స్ ఉండే పాస్ట్ లో, ఈ థింగ్స్ అయినా పెద్ద పెద్ద మహారాజులు ఎవరైతే ఇండియాని రూల్ చేయడానికి వచ్చిరో మొగుల్స్, వాళ్ళందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారు. ఇది హిస్టరీలో రాసింది, ఏం నేను కొత్తగా సృష్టించి చెప్తాను. సో ఇప్పుడు ఈ 2 ways లో క్రిస్టియానిటీ అయినా సరే వారు కన్వర్ట్ చేయడానికి వస్తే మేము కన్వర్ట్ కామరా నువ్వు దొబ్బే అంటే వెళ్ళిపోతారు. బట్ ఇస్లాం అట్లా కాదు. దే వాంట్ అండ్ దే డూ కన్వర్ట్ పీపుల్. అది చెయ్యాలి అంటే చెయ్యాలి అన్నట్టు ఉంటుంది. దానికి కొన్ని థింగ్స్ కూడా రాసి ఉంటాయి. ఇవి చేస్తే నువ్వు హెవెన్ కి వెళ్తావు, 72 ఊరే, ఇవన్నీ ఆశలు. పబ్లిక్ చిన్నగా ఉన్నప్పుడే, వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఇది స్వర్గం కాదు, స్వర్గం పైన ఉంది, 72 ఊరే పైన ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇలాంటి టీచింగ్స్ అన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళ చైల్డ్హుడ్ ఉన్నప్పటి నుంచి. అండ్ ఎక్కడైతే ఇస్లామిక్ కంట్రీ ఉండదు, ఇప్పుడు నాన్ ఇస్లామిక్ కంట్రీ, ఇండియా ఆర్ఎల్స్ ఏదో ఒకటి, యూఎస్ఏ, లండన్, ఏదో ఒకటి తీసుకోక వాళ్ళు దాన్ని ఎలా ఇస్లామిక్ కంట్రీలో కన్వర్ట్ చేయాలో అది రాసి పెడతారు. ఇస్లాం మోర్ లైక్ పొలిటికల్ బుక్ అనిపిస్తుంది ప్రీచింగ్స్ కంటే. దాంట్లో కొంచెం శాంతిగా ప్రశాంతంగా ఉండే థింగ్స్ కూడా ఉన్నాయి. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, ఓకే, అది హ్యూమానిటీకి కొంచెం హార్మ్ఫుల్. అండ్ అలాంటి థింగ్స్ ఏమన్నా ఉంటే ఇట్స్ బెటర్ పెద్ద పెద్ద స్కాలర్లు అందరూ కూర్చొని ఆ థింగ్స్ ని కొంచెం మార్చడము, ఆర్ఎల్స్ వాటి గురించి కరెక్ట్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇస్లాం ఫాలో అయ్యే యూత్ కి అయినా సరే, ఇస్లాం ఫాలో అయ్యే పీపుల్ కి అయినా సరే ఇస్తే వాళ్ళు కొంచెం పీస్ఫుల్ గా తయారవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పెద్ద పెద్ద ఇస్లామిక్ స్కాలర్ ఉంటారు, వాళ్ళు చాలా ప్రశాంతంగా చాలా పద్ధతిగా చెప్తారు ఇస్లాం అట్లా కాదురా, మీరు తప్పర్థం చేసుకుంటారు, ఇదిరా యాక్చువల్ మీనింగ్ అని చెప్పేసి. బట్ ఎవరైతే చిన్న చిన్న ప్రీచర్స్ ఉంటారు చూడు, ఇట్లా మదర్సాలల్లో, ఇట్లా లోకల్ బాడీస్ లో ఎవరైతే ఇట్లా ప్రీచింగ్ చేస్తారో వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్లు ఉంటారు. దే గెట్ ఫండెడ్ బై ఇస్లామిక్ గ్రూప్స్. వాళ్ళు ఎలా ఇస్తారంటే ప్రీచింగ్ ఇస్లాంది ఇట్లా పాయిజన్ ఇంప్లాంట్ ఇస్తారు. సో ఇస్లాం పెద్దలు ఎవరున్నా సరే వాళ్ళు కూర్చొని రెక్టిఫై చేయాలి థింగ్స్. ప్రజెంట్ గా రైటింగ్స్ ఏవైతున్నాయో అది హ్యూమానిటీకి కొంచెం హార్మ్ క్రియేట్ చేస్తుంది. ఆ రైటింగ్స్ ని రాంగ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు పలానా ఎక్స్ట్రీమిస్ట్ అంటే. సో నార్మల్ పీపుల్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కాదురా, ఇదిరా, ఇది పద్ధతి ఇస్లాంలో రాసింది, ఇది శాంతిబద్ధమైన పద్ధతి, ఇలా రాసిర్రు, మీకు ఇలా చెప్తున్నారు, దీన్ని నమ్మొద్దు అని చెప్పి ఇస్లామిక్ స్కాలర్ గురించి చెప్పాలి. అది లేకపోతే ఎక్స్ట్రీమిస్టులు చెప్పేదానికి వాళ్ళ లోపల బిల్డప్ అయిపోతుంది నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్స్. మీకు బేస్ పాయింట్ అర్థమైంది, క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా సరే ఎందుకు కన్వర్ట్ చేస్తారు, బికాస్ వాళ్ళ దాంట్లో రాసి ఉంటుంది, ఇట్స్ దేర్ డ్యూటీ, వాళ్ళ డ్యూటీ. అండ్ అవి చేస్తున్నందుకు వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇన్సెంటివ్స్ కోసం వీళ్ళు చేస్తారు. అండ్ కన్వర్ట్ అయ్యే పీపుల్ మన ఇండియాలో అయినా సరే, మన స్టేట్ లో అయినా సరే, పైసల కోసం, బ్రైబ్ కోసం, ఆర్ఎల్స్ వీళ్ళ మాయలో పడిపోయి కన్వర్ట్ అయిపోయడం కూడా అయిపోతారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసాం, లవ్ జిహాద్. లవ్ ఫ్యాక్టర్ లో ఎట్లా జిహాద్ చేస్తున్నారు అని చెప్పి యాజ్ ఐ సైడ్ ఇందాకనే, ఓకే, ప్యాటర్న్ ఉంటాం. మదర్సా కంపల్సరీ పంపిస్తారు. పంపించడం తప్పు కాదు, బట్ ఆ మదర్సా కరెక్ట్ టీచింగ్స్ ఇస్తుందా, ఆర్ ఎల్స్ ఆ మదర్సాలో ఎవరైతే సోకాల్డ్ ముల్లా ఉన్నాడో ఆయన ఎక్స్ట్రీమిస్ట్ టీచింగ్స్ ఇస్తున్నాడో ఏమన్నా, ఇవి చూసుకోవాలి పేరెంట్స్ యాక్చువల్గా. లేకపోతే అవన్నీ వదిలేసి వాళ్ళ కిడ్స్ ఎవరు ఉంటే వాళ్ళే చెప్పుకోవడం బెటర్, మచ్ బెటర్. బట్ మెయిన్ రీజన్ ఇది, ఈ లవ్ జిహాద్ కి ఎంకరేజ్ చేయడము. ఇట్స్ అవర్ డ్యూటీ టు స్ప్రెడ్ ఇస్లాం, ఇట్స్ అవర్ డ్యూటీ టు కన్వర్ట్ పీపుల్ అని చెప్పేసి నేర్పిస్తుంది మదర్సాలలో.
तुम्हारे जाल में नहीं फंसती है, वो अगर ऐसा कुछ होता है तो तुम हाथ में कलावा डालो, माथे पे तिलक लगाओ और रुद्राक्ष करो. అండ్ వాళ్ళకి ఓవర్ ఫ్యాంటసైజింగ్ థింగ్స్ చూపిస్తారు. 72 ఊరే, ఆ స్వర్గం పైన ఉంది. చైల్డ్హుడ్ నుంచి అలాంటివి చెప్తారు కాబట్టి వాళ్ళు నమ్మేస్తారు. వాళ్ళు నిజంగానే స్వర్గం మీద లేదు, పైన ఉంది అనుకుంటారు. అండ్ వీళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే చెప్తారు చూడు, ఓకే నాన్ ఇస్లామిక్ పీపుల్ తో ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అవే థింగ్స్ చెప్తారు కాబట్టి వాళ్ళకి అది తప్పు, ఇది హ్యూమానిటీకి డేంజరస్, ఇది రాంగ్ వే అని చెప్పి వాళ్ళు రియలైజ్ కాదు. అది తప్పని వాళ్ళకి అనిపించదు కూడా. అండ్ ఈ ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్ ని, ఈ పాయిజన్ ని నింపే ముల్లాగా ఉంటారు ఎక్స్ట్రీమిస్ట్ లో. ఓకే దే గెట్ ఫండింగ్ ఎక్కడికైనా అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 20 to 28 మధ్యలో ఉన్నాయి. ఏందది? ఇస్లాం ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్. అవి ఫండింగ్ చేస్తాయి. ఇలా యాక్చువల్ ప్రీచర్స్ ఉంటారు కొంతమంది, ఇట్లా వైట్ డ్రెస్ వేసుకొని మొత్తం హై అండ్ ఇస్లామిక్ ప్రీచర్స్. వాళ్ళు చాలా ప్రశాంతంగా నీట్గా ఉంటారు వాళ్ళు, కానీ ఇలా ఉండరు. అండ్ వీళ్ళతోనే ప్రాబ్లం ఇప్పుడు. అండ్ ఇండియాలో ఈ అన్స్టెబిలిటీ, కొట్లాటలకి ప్రాబ్లం అంతా కూడా వీలే. సో ఈ ఆర్గనైజేషన్స్ ఎందుకు అంత పుష్ చేస్తాయి నార్మల్ ఇన్నోసెంట్ ఇస్లాం ముస్లిం పీపుల్ అంటే? కుదిరినంత వరకు వాళ్ళ పాపులేషన్ పెంచుకుందాం, ఈ కాన్సెప్ట్ లోనే ఉంటారు. పాపులేషన్ పెంచుకోవడం అంటే ఇదర్ ఎక్కువ పిల్లల్ని కనడము, అండ్ బేసిక్ గా పాపులేషన్ పెరిగేది ఫీమేల్స్ తోటే. సో హియర్ కమ్స్ ది పార్ట్ లవ్ జిహాద్. ఇప్పుడు ముస్లిం ఫీమేల్స్ ఎంతమంది ఉంటారు బేసిక్ అంటే ఒక్కొక్కరు 2-3 చేసుకుంటారు కాబట్టి ఫీమేల్స్ కౌంట్ తక్కువ ఉంటుంది. అలా దాంట్లో ఒక్కోడు 2-3 చేసుకున్నా, స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నా ఒక్క మేల్ కి 2 or 3 ఫీమేల్స్ 4 ఫీమేల్స్ ఉంటే వాళ్ళ దాంట్లో ఫీమేల్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు దే హ్యావ్ టు గెట్ ఫీమేల్ ఫ్రమ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే ఏడా క్రిస్టియన్ అమ్మాయిలు, హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. కేరళలో అదే అయింది ముచ్చట, క్రిస్టియన్ హిందూ అమ్మాయిల డేంజర్ అని చెప్పి అక్కడ పీపుల్ రియలైజ్ అయ్యారు. సో ఇప్పుడు నాన్ ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చారు. బట్ వాళ్ళ దాంట్లో ఏముంటది? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ముస్లిం తోనే మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంటది. వెదర్ ఇట్స్ ఎ గర్ల్ ఆర్ బాయ్, ఇద్దరికి సేమ్ రూల్. అంటే నువ్వు అబ్బాయి అయితే నువ్వు కన్వర్ట్ కావాలి ఇస్లాంలోకి, నువ్వు అమ్మాయి అయితే నీకు కన్వర్ట్ కావాలి. అదంతే బేస్ రూల్. అది దే వోంట్ కన్వర్ట్, బట్ నువ్వు కన్వర్ట్ కావాలి. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఇస్లామిక్ మెన్ కి ఉమెన్ షార్టేజ్ ఉంటుంది. అప్పుడు దే గో టు దిస్ నాన్ ముస్లిం ఉమెన్ ని టార్గెట్ చేస్తారు. ఎందుకు? సో దట్ పాపులేషన్ పెంచుకోవాలి వాళ్ళది. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో పాపులేషన్ అని చెప్పి ఇంత పాయింట్అవుట్ చేస్తున్నావు అంటే, ఓట్ బ్యాంక్ చాలా ముఖ్యం రే. వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా, ఈ కర్ణాటక లీడర్ కి సాటి లీడర్లు హెల్ప్ చేయలేరు అని చెప్పి ఓట్ బ్యాంక్ కోసమే. వాళ్ళ దాంట్లో రాసి ఉంటుంది అనమాట, ఏమన్నా అంటే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ తక్కువ ఉంటుందో దాంట్లో ఇలా ఫాలో అవ్వు, మీ పాపులేషన్ 50% అయినాక ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి ఉంటుంది అనమాట. సో బేసికలీ వాళ్ళు అదే థింగ్ ఫాలో అవుతారు. కాన్షియస్లీ ఆర్ సబ్ కాన్షియస్లీ. ఎప్పుడైతే ముస్లిమ్స్ లో యూత్ పీపుల్ ఉంటారు వాళ్ళు పెరిగేంత ఫేజ్ లో అదే ఉంటారు. వెన్ దే క్రాస్ లైక్ 40-45 అప్పుడు వాళ్ళు అరే ఇవన్నీ పిచ్చి పంచాయతీలు రా అనుకుంటారు. ఎవరైనా ముస్లిమ్స్ ఎల్డర్ పీపుల్ తో మాట్లాడు, వాళ్ళు రిలీజియస్ హేటెడ్ ఇవైతే నేర్పిస్తారో వాళ్ళకి యూత్ లో అవన్నీ పనికిరామంటారు. మాట్లాడుతున్నావు కాదు. ప్రాబ్లం ఎక్కడైతే అంటే యూత్ తోటే. ఇస్లాం లో యూత్ పీపుల్ వాళ్ళతోటే ప్రాబ్లం. అండ్ ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉంటారో మళ్ళీ వాళ్ళతో ప్రాబ్లం కాదు. ఎవరైతే చిన్న ఉన్నప్పుడు ఈ మదర్సాలు, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ముల్లా వీళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటారు వాళ్ళతో ప్రాబ్లం అయింది. అండ్ ఇప్పుడు బ్యాక్ టు ఓట్ బ్యాంక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ కంట్రీ అయినా తీసుకోరు, ఇట్స్ ఇండియా ఆర్ బ్రిటన్, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎట్లా అంటే వాళ్ళ లోపల యూనిటీ ఈజ్ దర్ స్ట్రెంత్. అరే మనం వీనికే ఓట్ వేయాలంటే ఇంకే ఓట్ వేయాలి. సో డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళ ఎంట్రీ అయినప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ ఓట్ బ్యాంక్ యూనిటీ ఎంతో స్ట్రాంగ్ గా ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ తెలుసు. అరే వీళ్ళని ఇంప్రెస్ చేస్తే ఇలా అన్ని ఓట్లు మనకే పడతారా, మనం ఆరామ్సే గెలవచ్చు అని ఉంటది ఇలా పొలిటికల్ లీడర్స్. సో వీళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళ పొలిటికల్ ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుంటారు. ఒక ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ లో పబ్లిక్ అట్లా మ్యానిపులేట్ చేసి ఆ వైబ్ లో పెడతారు. పెట్టి ఏదైనా పొలిటికల్ రూలింగ్ వచ్చినప్పుడు ఆ లీడర్లకి హామీలు ఇస్తారు, మేము మీకు గెలిపిస్తాం కానీ నువ్వు మా డిమాండ్లు యాక్సెప్ట్ చేయాలి, మాకేమైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నువ్వు చేయలేవు అనుకో, మేము నారాజ్ అయినాం అనుకో, మా ఓట్ బ్యాంక్ నుంచి మీకు ఓట్లు పడవు, నువ్వు గెలవవు అనేది ఒక లూర్ చేస్తారు. లూర్ అంటే ఒక ఆశ పెడతారు పొలిటికల్ లీడర్. సో పొలిటికల్ లీడర్స్ ఎట్లుంటారు బేసిక్, అరే మాకు రూలింగే కావాలి రాబాయ్, మాకేమొద్దు, మాకు రూలింగ్ ఎట్లకైనా అట్లా అని అనుకునే పీపుల్ బేసిక్ గా లెఫ్టిస్ట్ పీపుల్. ఓకే ఇలా దానికి పడిపోతారు. ఇప్పుడు కర్ణాటక లీడర్ ఆయన లెఫ్టిస్ట్ పార్టీ లీడరే కదా, సొంత బిడ్డతో అయిందని కాపాడుకోలేకపోయినా. And her killing is a part of love jihad. ఆయన సాటి లీడర్లు ఎవరైతే ఉన్నానో ఆయన పార్టీ లీడర్స్ వాళ్ళు హెల్ప్ కూడా చేయలేరు, కనీసం మాట్లాడలేరు ఆయన కోసం. ఎందుకంటే ఇప్పుడు ఆ లీడర్ బిడ్డ కోసం నేను మాట్లాడిన అనుకో, నా మాటలతో ఓట్ బ్యాంక్ అప్సెట్ అయింది అనుకో, మన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓట్లు పడవు, ఓట్ బ్యాంక్ మిస్ అయిపోతుంది అదని చెప్పి ఓట్ల కోసము, పార్టీ పదవి రూలింగ్ పవర్ కోసము సొంత బిడ్డకు న్యాయం ఇప్పించుకోలేరు. లీడర్ అయ్యి ఏం లాభం రా అడుగుతున్నా. పెళ్ళాం బిడ్డల్ని నమ్ముకుంటారు నిజంగా. ఇప్పుడు పెళ్ళాం బిడ్డల్ని ఎందుకు నువ్వు అనొచ్చు. అఖిలేష్ యాదవ్ ఆయన వైఫ్ మీద కూడా కమెంట్ చేసిండు, వెనకల శారీ కట్టుకున్నప్పుడు లైట్ గిట్ ఓపెన్ ఉంటుంది కదా బ్లౌజ్ ఇంకా కింద, దాన్ని పట్టుకొని నంగా బయటికి అన్నాడు. అడేం చేయలేడు. అర్థమైంది. ఆ ఓట్ బ్యాంక్ కోసం ఆ లెవెల్ దిగజారుతారు పొలిటికల్ లీడర్. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా
ఏం జన్మరా మీది? అండ్ ఓట్ బ్యాంక్ ఈజ్ దర్ స్ట్రెంత్ అని చెప్పి ఇస్లామిక్ పీపుల్ కి ఎక్స్ట్రీమిస్ట్లకి ఇలా తెలుసు. అందుకే వాళ్ళు ఓట్ బ్యాంక్ చాలా గట్టిగా మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసి పొలిటికల్ లీడర్స్ ని కాల్ నాకేటట్టు చేస్తారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఫామ్ చేసుకున్నాక ఇంకేం ప్రాబ్లం? వాళ్ళు ఏం చేసినా సరే ప్రాబ్లం లేదు. కంట్రీలో ఎవడాలని ఆపడు, పొలిటికల్ లీడర్లు అలా సపోర్ట్ చేస్తారు. లా పరంగా ఏమైనా అయితే పొలిటికల్ లీడర్లు చూసుకుంటారు. సో ఇప్పుడు దే ఆర్ ఫ్రీ టు డూ వాట్? జిహాదీ థింగ్స్, ఎక్స్ట్రీమిస్ట్ థింగ్స్, అటాక్లు ఇవన్నీ చేయడానికి దే ఫీల్ ఫ్రీడమ్. తెలంగాణలో 21 టెంపుల్ మీద దాడైంది. గోరక్ష చేసేటప్పుడు బుల్లెట్ కొట్టిర్రు, ఇంకా మస్తుగా అయినాయి. ఓవర్ బలం మీద వాళ్ళకి తెలుసు మా ఓట్ బ్యాంక్ ఉంది రాబోయ్, పొలిటికల్ లీడర్లు జగ్ మరాంచి మా కాళ్ళ దగ్గర పడి ఉంటారు, మేము నచ్చింది చేసుకుంటాము, ఏదో మీద అపార్ట్మెంట్ అరెస్ట్ చేసి వదిలేస్తారు మమ్మల్ని, మాకు తెలుసు అది అనే కాన్ఫిడెన్స్ ఉంటారు వీళ్ళు. అండ్ నువ్వు ఏ లెఫ్ట్ స్టేట్ చూసుకున్నా సరే, తెలంగాణనే కాదు, ఇట్స్ వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఏదైనా సరే దే ఫీల్ ఫ్రీడమ్. వాళ్ళు లెఫ్టిస్ట్ వేసి లెఫ్టిస్ట్ అని గెలిపించుకొని కూర్చోబెట్టుకుంటారు. లెఫ్టిస్ట్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ కంట్రీ కుడిచిపోయినా సరే మాకు మా రూలింగ్ కావాలి, మా పవర్ కావాలి అనే మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. మీ కంట్రీని మేము గుడిపేస్తాం కానీ నిన్ను రూలింగ్ లో కూర్చునేటట్టు మేము చేస్తాం, దానికోసం నువ్వు మమ్మల్ని కాపాడాలనే మైండ్ సెట్ లో వీళ్ళు ఉంటారు. సో అట్లా కంట్రీ కుడిచిపోతుంది స్లోగా. సో ఇది బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు పర్స్పెక్టివ్ అర్థమైంది కదా. ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి. ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే ఒక్కొక్క ముస్లిం అబ్బాయి 2-3 అమ్మాయిలను చేసుకుంటాడు. ఆబ్వియస్లీ వాళ్ళకి అమ్మాయిల షార్టేజ్ ఉంటుంది, బయటకైనా అమ్మాయిని తీసుకొస్తే ఏం చేయాలి? ఇద్దరు కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక కూడా మళ్ళీ కన్వర్ట్ అయిపోయినప్పుడు అరే మా మనిషి అని అనుకోవచ్చు గాను, అనుకోడు. అదే ఆడ వచ్చే ప్రాబ్లం. ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. అర్థమైందా? అండ్ ఇంకోటి, ఈ లవ్ జిహాద్ చేయడానికి దే గెట్ ఇన్సెంటివ్స్. బ్రాహ్మణ్ అమ్మాయికి ఇంత, ఓబీసీ అమ్మాయికి ఇంత, SC ST అమ్మాయికి ఇంత. దానికి కూడా ప్లాన్స్ ఉన్నాయి. క్రిస్టియానిటీ ఎట్లయితే ప్లాన్స్ ఉంటాయో మన తెలుగు స్టేట్స్ లో వీళ్ళని కన్వర్ట్ చేయ డబ్బులు ఇస్తామని, ఇలా దాని కూడా అట్లనే ఉంటుంది. అర్థమైందా? యూపీలో చంగూర్ బాబా ఎట్లా వచ్చిండు, సేమ్ అట్లనే వచ్చిండు. ఓకే, అవే థింగ్స్ అనమాట. సో ఇప్పుడు అమ్మాయిని కన్వర్ట్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్నాక దే గెట్ దేర్ ఫండ్స్. ఇప్పుడు ఈ అమ్మాయితో పని అయిపోయింది. మన అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చింది, అమ్మాయితో పని అయిపోయింది. కన్వర్ట్ చేసినా, మ్యారేజ్ చేసుకున్నా, వానికి చూపించినా, వాడు నాకు ఫండ్ చేసి పైసలు ఇచ్చిండు. ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలి, నాకు అవసరం లేదు ఇప్పుడు ఈ అమ్మాయి. ఇస్లాంలో కన్వర్ట్ అయినా మళ్ళీ నా మనిషి, నా వైఫ్ అనుకోవచ్చు కదా, అనుకోకుండా ఇప్పుడు మనం వదిలించుకోవాలని చెప్పేసి ఈ పింక్ డ్రెస్ లేడీ చెప్తుంది ఇప్పుడు స్టోరీ. ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. ఈ పనులు చేస్తారు. అర్థమైందా? అండ్ ముస్లిమ్స్ ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. మీ పిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ స్టాప్ సెండింగ్ దెమ్ టు ద లోకల్ మదర్సాలకి. ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్ నింపనీయకండి. మీరు ఇంట్లో ప్రీచ్ చేసుకోండి. పేరెంట్స్ మీరే మంచిగా ప్రీచ్ చేసుకోవచ్చు. నా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ప్రీచ్ చేస్తారు. డోంట్ డూ ఇట్ ప్లీజ్. వాళ్ళ ఫ్యూచర్ కోసం చెప్తున్నా. ఎందుకంటే అలాంటివి విని పెద్దగా అయ్యారు అనుకో వాళ్ళ ఎడ్యుకేషన్ దూరం అయిపోతారు. ఇప్పుడు ముస్లిం పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు, గెటింగ్ ఇన్ టు గుడ్ సెక్టర్స్, ఐటీలకు కూడా, మంచి వాటిలో కూడా. ఓకే, అలాంటి వాటికి పంపించడం ఆపేసి ఇస్లాం ప్రీచింగ్ మీరు ఇంట్లో ఇచ్చుకోర్రి. మంచి థింగ్స్ హ్యూమానిటీకి సెట్ అయ్యేవి ఎడ్యుకేషన్ లాగా పంపిరు పోరండి, బెటర్ అది. ఇప్పుడు బ్యాక్ టు మన గర్ల్స్. ఓకే, మన గర్ల్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఆర్ఎల్స్ ఇప్పుడు నాన్ ముస్లిం అమ్మాయిలు ఎట్లా పడిపోతారు బ్రో, వాళ్ళకి ఏం అవసరం పడేది అని నన్ను అడగచ్చు. వాళ్ళు ఎందుకు పడతారు అంటే బేసిక్ గా వాళ్ళు టార్గెట్ చేసేది ఎవరు? టీనేజర్స్ ని, 20s 25s ఆ ఏజ్ గ్రూప్ పీపుల్, లేడీస్. అయితే ఇప్పుడు ఇండియాలో బేసిక్ గా ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఆర్ఎల్స్ స్ట్రిక్ట్ ఫ్యామిలీస్ లో పెరుగుతారు. ఫాదర్ స్ట్రిక్ట్ ఉంటాడు, మదర్ స్ట్రిక్ట్ ఉంటారు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అమ్మాయి బాధలేదో అర్థం చేసుకోరు. బేసిక్ గా పేరెంట్స్, ఇండియాలో పేరెంట్స్ అట్లా ఉంటారు. ఓకే, సో ఆ సర్కమ్స్టెన్స్ లో పెరిగిన అమ్మాయి కొంచెం ఎట్లా అంటే ఎవరు పట్టించుకోరు, ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అని ఓవర్ థింక్ చేస్తుంది. జర బాధల డిప్రెషన్ ఉంటుంది. ఆ టైంలో ముస్లిం అబ్బాయి తగులుకుంటాడు. ముస్లిం అబ్బాయికి ఫుల్ ఫ్రీ టైం. సో మదర్సాలలో చదివి పెద్దగా అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, జాబ్ చేయాలి. ఈ పంచాయతీలో వాడు ఉన్నాడు. మన హిందూ పోర్లు ఉంటారు, అరే చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, కెరీర్ సెటిల్ చేసుకోవాలి. ఆ మదర్సాలలో టీచింగ్లు తీసుకొని పెరిగినోడు ఖాళీగా తిరుగుతుంటాడు. అంటే అన్లెస్ వాళ్ళ పేరెంట్స్ తిట్టి వాడిని పనిలో పెట్టేవారు. సో వానికి ఫుల్ ఫ్రీ టైం. అండ్ ఈ ఫ్రీ టైంలో ఏదైనా హిందూ అమ్మాయికి మెసేజ్ చేసి మాట్లాడడం, చేయడం, ఈ పనులు చేస్తాడు. అండ్ హిందూ అమ్మాయికి కూడా ఏం కావాలి? ఇప్పుడు హిందూ బాయ్స్ ఆల్రెడీ కొంచెం బిజీ ఉంటారు లైఫ్ సెటిల్, కెరియర్ అని చెప్పేసి, అరే వీ నాకు ఫ్రీ టైం ఇస్తామని చెప్పి వీటితో మాట్లాడతారు. అండ్ ముస్లిం ఫ్యామిలీస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి హై నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఎక్కువ బతుకుతారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు అంతమంది పీపుల్ తో మాట్లాడడం, చేయడం చేస్తారు కదా. కిడ్స్, ముస్లిం కిడ్స్, వాళ్ళు మైండ్ సెట్ మెచ్యూర్ అయిపోతుంది తొందరగా. మెచ్యూర్ అయిపోతే దే నో హౌ టు టాక్, దే నో హౌ టు మ్యానిపులేట్. ఈ థింగ్స్ అన్న చైల్డ్హుడ్ నుంచి నేర్చుకొని ఎక్కువ
పీపుల్ తో డీల్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. కమ్యూనికేషన్ అంటే జస్ట్ ఇంగ్లీష్ కాదు, హ్యూమన్ ఇంటరాక్షన్, మైండ్ రీడింగ్, మ్యానిపులేషన్ ఇవన్నీ వస్తాయి కమ్యూనికేషన్. సో ఈ థింగ్స్ వాళ్ళకి చైల్డ్హుడ్ లో డెవలప్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు హిందూ అమ్మాయితో ఫ్రీ టైం ఉంది, కుళ్ళ కూర్చొని మాట్లాడిండు, ఫ్లర్ట్ చేసిండు, పడిపోయింది, ఆశలు చూపెట్టిండు, ప్రామిసులు చేసిండు. కానీ ఇక్కడ హిందూ అమ్మాయి అర్థం చేసుకోదు. ఒక యంగ్ మ్యాన్ దగ్గర ఏమేమి కావాలి, బేసిక్ గా ఖాళీ టైం ఉంటుంది కాబట్టి వాడు జిమ్ పోయి కొంచెం బాడీ పెంచుతాడు, మెంటల్ గా ఆల్రెడీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ అయిపోయి ఉంటాయి డ్యూ టు ద జాయింట్ ఫ్యామిలీ లివింగ్. తర్వాత ఇక మాటలు మాట్లాడము, ఆశలు చూపెట్టడం ఇవన్నీ ఈజీగా చేసేస్తారు. వాడి దగ్గర ఉండదు ఏంటంటే పైసా ఒకటే. అది మన హిందూ పోర్లు ఏంటంటే లైఫ్ సెటిల్మెంట్, కెరియర్ అని చెప్పి వాళ్ళు పైసా సంపాదించే దాంట్లో మన హిందూ పోర్లు ఉంటారు. నాన్ ముస్లిం అమ్మాయి అయినా సరే వాళ్ళు చూస్తారు, అరే వీడి దగ్గర జాబ్ లేదు కదా, మళ్ళీ ఎట్లా సెటిల్ అయితే లైఫ్ లా అని చెప్పగా అలాగా థాట్ వస్తుంది. వచ్చినా సరే వాడుతున్న ఎందుకు సెటిల్ అవుతారు తెలుసా? హియర్ కమ్స్ ది మేజర్ ఫ్యాక్టర్, హార్మోనల్ అర్జ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆడపిల్ల ఎంగేజ్ ఉన్నప్పుడు హార్మోనల్ అర్జ్ ఎక్కువ ఉంటుంది, ఒప్పుకున్న. సో హార్మోనల్ అర్జ్ వల్ల అరే వీడి దగ్గర ఏం లేదు, వీటితో నేను బతకడం కష్టము, వీడు ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేదని తెలిసినా సరే వాడి మాయ మాటలకి, ఆ హార్మోనల్ అర్జ్ కి, జిహాదీలకి బుక్ అయిపోతాడు. ఏమని మేరా అబ్దుల్ అలాగే అని చెప్పేసి, నిన్న ఓన్గా వచ్చిన, సొంతంగా వచ్చిన అని చెప్పి ఇట్లా మాటలు మాట్లాడతారు. ఒకసారి వాళ్ళతో నుండి ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత 1-2 months కి వచ్చి ఇట్లా మాట్లాడతారు. ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. అర్థమైందా? సో ఇది ఓవరాల్ థింగ్ లవ్ జిహాద్ మీద. అర్థమైందా? అయితే ఈ లవ్ జిహాద్ కి చెక్ పెట్టాలంటే ఏంది అంటే మనం మన ఆడపోళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటేరా కంట్రీలో అని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళు దూరం ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకో పెద్ద మాట చెప్పాలంటే మన ఇండియన్స్ కూడా తప్పు ఉంది. ఇలా జపాన్ లో ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఎంటర్ అయ్యి జపాన్ ని కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తారు. కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తారు, కోట్ల రూపాయలు ఎగిరేసి. బట్ ఒక్కడు కూడా కన్వర్ట్ కాదు జపాన్ లో. ఒక అమ్మాయి కూడా కన్వర్ట్ కాదు. అంతమంది పాపులేషన్ లో ఒక్కడు కన్వర్ట్ అవుతాడు, వాడు కూడా జపాన్ పర్సన్ కాదు. చూడు అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు చూడు, మెంటల్ గా ఎంత కమిటెడ్ ఉన్నారు వాళ్ళ రిలీజన్, వాళ్ళ కల్చర్ పరంగా. మనం ఉన్నామా అట్లా? సో తప్పు కొంచెం మన దగ్గర కూడా. మన థింగ్స్ ఏంది, మన గొప్ప రాజులు ఏం చేశారు, మన దేవుళ్ళు ఏం చేశారు, మన ఎథిక్స్ ఏంది, మన వాల్యూస్ ఏంది, అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి హిందూకి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. అది చెప్తే గానీ ప్రాపర్ మైండ్ సెట్ డెవలప్ కాదు. రైట్ ఏది, రాంగ్ ఏది అది తెలుసుకునే కెపాసిటీ అప్పుడు వస్తుంది. సో ఇదేనమాట టోటల్ టాపిక్ ఆన్ లవ్ జిహాద్. ఓకే, మీకు ఓవరాల్ పర్స్పెక్టివ్ అర్థమై ఉంటుంది. వీడియోకి నచ్చినైతే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ కుదిరినంత వరకు ఫస్ట్ షేర్ చేసి ఎవరైతే డాటర్స్ ఉంటారో, డాటర్స్ ఉన్న పేరెంట్స్, ఓకే, వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్, ప్లాన్ ఏంది, వాళ్ళ పర్పస్ ఏంది, వై నాన్ ముస్లిం ఉమెన్ గెట్ ట్రాప్డ్ ఫర్ దిస్. ఈ థింగ్స్ వాళ్ళకి తెలవాలి. షేర్ టు దెమ్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. జై శ్రీరామ్.